బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో విచారణకు రానుంది. నిందితులను 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే 2 సార్లు 6 రోజుల పాటు నిందితులను సిట్ విచారించింది. తాజాగా 3వసారి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, డ్రగ్స్ కాల్పుల కేసుకు సంబంధించి కూడా మరొకసారి 3 నిందితులను 3వసారి కస్టడీలో తీసుకొని మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు సిట్ ఈ రోజు మరొకసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లుగా మనం చెప్పాం. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల కస్టడీలో భాగంగా 6 రోజుల పాటు చాలా సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ఇటు సిట్ అధికారులు అందుకు సంబంధించి కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మరొకసారి కూడా ఈ 3 నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించాలని కూడా సిట్ భావిస్తే అందులో భాగంగా ఈ రోజు ఆ కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. ఈసారి కూడా అంటే ఈ కేసుకు సంబంధించి కూడా కాల్పుల కేసుకు సంబంధించిన పాటు డ్రగ్స్ మూలాలు లింక్స్ సంబంధించి కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్న భాగంగా 3వసారి ఇటు సిట్ ఈ 3 నిందితులకు సంబంధించి కస్టడీ కోరుతూ 3వసారి పిటిషన్ వేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.